Hi, hello everyone. This is Rajeshwari, faculty of SAIMEDHA KOTI, Hyderabad. TS ESET 2023 లో చూసినట్టయితే దాదాపుగా ప్రతి బ్రాంచ్లో కూడా టాప్ 50లో మనకు 35+ ర్యాంక్స్ అయితే టాప్ 35+ ర్యాంక్స్ అయితే రావడం జరిగింది. ఓవరాల్గా చూసినట్టయితే అన్ని బ్రాంచెస్ల నుంచి కూడా టాప్ 50లో 44 ర్యాంక్స్, అంటే ప్రతి బ్రాంచ్లో కూడా టాప్ 10లో టాప్ 10కి ట్రిపుల్లో చూసుకున్నట్టయితే 10కి 10 మార్క్స్ 10కి 10 ర్యాంక్స్ రావడం జరిగింది. అలాగే సివిల్లో చూసుకున్నట్టయితే స్పెషల్లో మనకి టాప్ 10లో ఎక్సెప్ట్ సెకండ్ ర్యాంక్ మిగతా అన్ని ర్యాంక్స్ కూడా మనకు టాప్ 9 ర్యాంక్స్ అయితే రావడం జరిగింది. ఇలాగే ప్రతి బ్రాంచ్లో కూడా టాప్ 8 టాప్ 9 ర్యాంక్స్ కూడా మనకు సాధించడం జరిగింది. రైట్, మరి ఎవరైతే 2024కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మనకి ఒక ఆఫర్ అయితే నడుస్తుంది. ఎవరైతే ఆన్లైన్ మోడ్లో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక ఆఫర్ నడుస్తుంది. ఏంటి అంటే చూడండి, ఆగస్టు 15th లోపు ఎవరైతే ఆన్లైన్ కోర్సు పర్చేజ్ చేస్తారో వాళ్ళకి మనకు 5,900 రూపీస్లోనే విత్ మెటీరియల్స్తో మీకు ఈ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. మరి ఎవరైతే ఆఫ్లైన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆల్రెడీ బ్యాచెస్ అయితే రన్ అవుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ బ్యాచ్ ఒకటి, 9 to 1 ఒక బ్యాచ్, అంటే మార్నింగ్ 6 to 8 ఒక బ్యాచ్ ఉంటుంది. నెక్స్ట్ 9 to 1 ఒక బ్యాచ్, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ బ్యాచ్ వచ్చేసి 2 to 5 ఒక బ్యాచ్, నెక్స్ట్ ఈవినింగ్ 5 to 7 ఒక బ్యాచ్. ఇలా మనకు పర్ డే 4 బ్యాచెస్ అయితే ఆఫ్లైన్ మోడ్లో రన్ అవుతున్నాయి. ఆల్రెడీ క్లాసెస్ అయితే నడుస్తూ ఉన్నాయి. రైట్, మరి ఎవరైతే ఆన్లైన్ అంటే ఆఫ్లైన్ మోడ్ పాసిబుల్ కాదో, మాకు రావడం పాసిబుల్ కాదు అని అనుకుంటున్నారో వాళ్ళకైతే మనకు ఆన్లైన్ మోడ్లో మనకి ఈ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా విత్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత మనకు ఈ ఆఫ్లైన్ కానీ టీచ్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఆన్లైన్లో చూసినట్టయితే ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే మనకు చాప్టర్ వైజ్ కానీ సబ్జెక్ట్ వైజ్ కానీ ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు ఏ విధంగా కండక్ట్ చేస్తామో అదే విధంగా మనకు ఆఫ్లైన్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా మనకు లైవ్ టెస్ట్లు అనేది కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. రైట్, మరి ఈ ఆఫర్ వచ్చేసి ఏమన్నా 15th ఆగస్ట్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 5,900 రూపీస్కే మనకు ఈ కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కనుక్కోవచ్చు. లేదు మాకు డైరెక్ట్గా పేమెంట్ చేసే వాళ్ళు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసినట్టయితే ఆ చేసినటువంటి స్క్రీన్ షాట్ని మీరు ఈ నంబర్ వాట్సాప్కి చేసినట్టయితే మీకు వితిన్ 24 to 48 అవర్స్లో కోర్స్ యాక్టివేషన్ అయితే జరుగుతుంది. రైట్, మరి ఎవరైతే ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో డైరెక్ట్గా ఈ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే అందించడం జరుగుతుంది. లేదు అంటే మనకు డైరెక్ట్గా సాయిమేధ కోటికి వచ్చేసి మనకు మీరు డైరెక్ట్గా ఫీ డీటెయిల్స్ అయితే మీరు ఆఫీస్లో కనుక్కోవచ్చు. రైట్, మరి ఎవరైతే 2025 కానీ 2026 కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, అంటే ఫస్ట్ సెమిస్టర్ కానీ థర్డ్ సెమిస్టర్ కానీ చదువుతున్న వారు ఉన్నారు, వాళ్ళకి మనకు థియరీ క్లాసెస్ ప్లస్ ఈసెట్ ఫౌండేషన్తో ఈ కోర్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. మరి ప్రజెంట్గా అయితే ఆ డెమో క్లాసెస్ అయితే నడుస్తూ ఉన్నాయి ఫస్ట్ సెమిస్టర్ కానీ థర్డ్ సెమిస్టర్ కానీ. ఓకే, మరి బ్యాచెస్ చూసేసినట్టయితే మీరు కాలేజీకి వెళ్తూనే మీరు ట్రైనింగ్ కూడా తీసుకునే విధంగా మీకు ఈ బ్యాచెస్ అయితే చేయడం జరిగింది. మరి ఫస్ట్ బ్యాచ్ చూసినట్టయితే మార్నింగ్ బ్యాచ్ 6:45 to 8 AM ఉంటుంది. నెక్స్ట్ ఈవినింగ్ బ్యాచ్ వచ్చేసి 5:30 to 7:45. ఇలా మనకు పర్ డేకి 2 బ్యాచెస్ అయితే రన్ అవుతూ ఉన్నాయి. మరి డెమో క్లాసెస్ అయితే ప్రజెంట్గా అవుతున్నాయి ఆఫ్లైన్ మోడ్లో. మరి ఎవరైతే ఈ కోర్సును పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఇంతకుముందు చెప్పిన నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్కి కాల్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా ఆఫ్లైన్లోకి వచ్చేసి అంటే ఆఫీస్ దగ్గరకు వచ్చేసి మీరు డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. ఓకే, రైట్, మరి ఈ సెట్ కనుక చూసినట్టయితే టోటల్గా మనకు ఎంపీసీ ప్లస్ టెక్నికల్ సబ్జెక్ట్ అంటే ఇంజనీరింగ్ సబ్జెక్టులు ఇలా మనకు 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అంటే ఒకే దాంట్లోనే మనకు 2 పేపర్స్ అనేది ఉంటుంది. మరి ఫస్ట్ పేపర్ కానీ చూసినట్టయితే ఎంపీసీ 100 మార్క్స్కి ఉంటుంది. ఈ మ్యాథ్స్ అనేది 50 మార్క్స్, ఫిజిక్స్ 25 మార్క్స్, కెమిస్ట్రీ 25 మార్క్స్. మరి అదే ఇంజనీరింగ్ ఫీల్డ్ కానీ చూసినట్టయితే ఇంజనీరింగ్ పేపర్ చూసినట్టయితే మనకు 100 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 100 మార్క్స్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అని చెప్పొచ్చు. మరి ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ కనుక చూసినట్టయితే వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి మనకు 23 to 25 ఇంక్లూడింగ్ మెకానిక్స్తో కలిపి వస్తున్నాయి. రైట్, మెకానిక్స్లో ఎక్సెప్ట్ మనకు ఫోర్స్ సిస్టమ్ తప్పితే మిగతా అన్ని ఫోర్స్ కూడా మనకు మళ్ళీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో వస్తాయి. రైట్, కాబట్టి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ వెయిటేజ్ కనుక చూసినట్టయితే 23 to 25 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి అయితే ఈ సబ్జెక్ట్ నుంచి అయితే రావడం జరుగుతుంది. రైట్, మరి 23-25 మార్క్స్ అంటే చూడండి ఒకసారి మీ వెయిటేజ్ అనేది రేపు పొద్దున మీ
మీకు తెలుసు కదా ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ ర్యాంకు బ్రాంచ్ ర్యాంక్ అని రెండు రకాలుగా మనకు ఈ సెట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరి మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంకు ఎవరికైతే 1000 లోపు వస్తుందో వాళ్ళకి మాత్రం మనకు ఫుల్ రియంబర్స్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రైట్, మరి మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్లో మోస్ట్ ఎఫెక్ట్ చేసేటటువంటి సబ్జెక్ట్ ఏది అంటే మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అని చెప్పవచ్చు. అలాగే మనకు ఎంపీసీతో పాటుగా ఎక్కువ వెయిటేజ్ మీకు స్కోర్ రావాలి అంటే మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అనేది మనకు ఖచ్చితంగా చదవాల్సిన సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. రైట్, మరి చూద్దాం ఇప్పుడు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో మనం ఆల్రెడీ ప్రీవియస్గా మనకు 3 చాప్టర్స్ సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే చూడడం జరిగింది. రైట్, మరి ఇప్పుడు ఈ టాపిక్లో ఈ వీడియోలో మనం టార్షన్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్, టార్షనల్ సెక్షన్ మాడ్యులస్ ఈజ్. రైట్, మరి ఇదే టాపిక్ని మనం ప్రీవియస్ వీడియోలో నార్మల్ సెక్షన్ మాడ్యులస్ అని కూడా చూసాం. రైట్, మరి అక్కడ సెక్షన్ మాడ్యులస్ అంటే ఏంటి, నాన్ సర్క్యులర్ సెక్షన్స్కి. మరి సెక్షన్ మాడ్యులస్ అంటే ఏంటి మనకు అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రెంత్ పారామీటర్. దేనికైతే సెక్షన్ మాడ్యులస్ ఎక్కువగా ఉంటుందో దానికి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, అంటే దాని మీనింగ్ ఏంటి, స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. రైట్, కాబట్టి చూడండి ఇక్కడ రెండు రకాలైనటువంటి సెక్షన్ మాడ్యులస్ ఉంటాయి మనకు. ఒకటేమో నార్మల్ సెక్షన్ మాడ్యులస్, దట్ ఈస్ ఈక్వల్స్ టు IXX డివైడ్ బై Y. అదే మనకు ఇక్కడ ఏంటి టార్షనల్ సెక్షన్ మాడ్యులస్ లేదా పోలార్ సెక్షన్ మాడ్యులస్ అంటే మనకు J/R అనేది ఉంటుంది, J/R. ఇదేమో మనం నాన్ సర్క్యులర్ సెక్షన్ అంటే రెక్టాంగులర్ బీమ్ కానీ ఓకే అలా మనకు నాన్ సర్క్యులర్ సెక్షన్ స్క్వేర్ బీమ్స్ కానీ మనం అప్లై చేస్తాం అన్నమాట. అదే ఇన్ కేస్ ఆఫ్ సర్క్యులర్ షాప్స్కి మనం పోలార్ సెక్షన్ మాడ్యులస్ చూస్తాం. పోలార్ సెక్షన్ మాడ్యులస్తో మనం స్ట్రెంత్ పారామీటర్ లాగా తీసుకుంటాం అనమాట. ఓకే, మరి దేనికైతే పోలార్ సెక్షన్ మాడ్యులస్ ఎక్కువ ఉందో అది దానికి ఒక ఆ షాఫ్ట్కి స్ట్రెంత్ అంటే మోర్ ట్విస్టింగ్ మూమెంట్ని మోర్ టార్క్ని ఇది మనకు ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఓకే రైట్, మరి జే అంటే ఏంటంటే ఇక్కడ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. రైట్, మరి ఇక్కడ అడిగింది ఏంటి, పోలార్ సెక్షన్ మాడ్యులస్ అన్నాడు. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టు ద రేడియస్ ఆఫ్ ది షాఫ్ట్ అని చెప్పొచ్చు. రైట్, మరి ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ ఉంది కాబట్టి నో. నెక్స్ట్ డివైడెడ్ బై చూడండి, పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డివైడెడ్ బై రేడియస్ ఈజ్ ద కరెక్ట్ వన్. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ రేడియస్ అంటున్నాడు, నో. నెక్స్ట్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డివైడ్ బై రేడియస్, నో. రైట్, మనకి ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ సర్క్యులర్ సెక్షన్ విత్ రేడియస్ క్యాపిటల్ ఆర్ ఈజ్ అంటున్నాడు. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఇందాకనే చూస్తాం, జేతో చూపిస్తాం, లేదు అంటే ఐపీతో చూపిస్తాం. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు మనకు సర్క్యులర్ సెక్షన్కి అయితే ఏంటి πd/4 డివైడ్ బై పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే 32 తీసుకోవాలి. ఎందుకు 32 తీసుకోవాలి సార్ అంటే జే ఈజ్ ఈక్వల్స్ టు IXX ప్లస్ IYY. ఇక్కడ ఎలా వస్తుంది ఇది, బై పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. రైట్, మరి ఫర్ సర్క్యులర్ సెక్షన్కి IXX అయినా IYY అయినా రెండు కూడా సేమే, అంటే ఏమని రాసుకోవచ్చు మనం 2 ఇంటూ IXX అని రాసుకోవచ్చు. వాట్ ఈజ్ IXX, πd/4 డివైడ్ బై 64 కదా. రైట్, 2 1 2 32 అంటే ఇక్కడ జే ఈక్వల్స్ టు ఏమవుతుంది πd/4 డివైడ్ బై 32 అవుతుంది. రైట్, πd/4 డివైడ్ బై 32. ఇక్కడ మనకి ఆప్షన్స్ అన్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్లో ఉన్నాయి. రైట్, మరి పై ఇంటూ 1 డయామీటర్ అంటే ఎంత, 2 ఇంటూ రేడియస్. రైట్, 2r/4 డివైడ్ బై 32. రైట్, 2/4 అంటే ఎంత, 16. రైట్, 16 పై r/4 డివైడెడ్ బై 32 అవుతుంది. రైట్, 16 1 16 2 రైట్, 16 1 16 2 అంటే అప్పుడు j ఈజ్ ఈక్వల్స్ టు πr/4 డివైడెడ్ బై 2 అవుతుంది. రైట్, πr/4 డివైడ్ బై 2. విచ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్, పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సర్క్యులర్ ఏరియా అంటున్నాడు. మరి సర్క్యులర్ ఏరియా అన్న సేమ్, డయామీటర్ అయినా రెండు సేమే కదా. రైట్, మరి ఏమవుతుంది, ఆల్రెడీ జస్ట్ ఇంతకుముందు వీడియోలో మనం చూసాం ఏంటి చూడండి, πd/4 డివైడ్ బై 32. రైట్, ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ πd/4 డివైడ్ బై 32. ఇదే నార్మల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏం చెప్తాం, πd/4 డివైడ్ బై 64 అని చెప్తాం. ఓకే రైట్, నెక్స్ట్ వన్, if the diameter of the shaft subjected to torque alone is doubled, then the horsepower P can be increased to అంటున్నాడు. రైట్, మరి మనం ఫార్ములా చూసుకున్నట్టయితే రైట్ చూడండి, పవర్ అడుగుతున్నాడు ఇక్కడ, P ఈజ్ ఈక్వల్స్ టు 2πN
టీ డివైడ్ బై 60 రైట్. పవర్కి టార్క్కి మధ్య రిలేషన్ ఉంది, కానీ ఇక్కడ అడుగుతున్నది ఏంటి, డయామీటర్ డబుల్ చేసాం అంటున్నాడు. మరి ఇచ్చిన ఆప్షన్స్లో మనకు డయామీటర్తో ఏది కూడా ఉండదు రైట్. మరి దానికోసం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ టార్క్ ఫార్ములా ఏంటి, టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ ఇంటూ పై డి క్యూబ్ బై 16 కదా మనకు ఫార్ములా, టీ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ ఇంటూ పై డి క్యూబ్ బై 16. ఓకే, మరి ఇక్కడ దీని నుంచి ఏమి రాసుకోవచ్చు, టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డి క్యూబ్ అని రాయొచ్చు. మరి టీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డి క్యూబ్ అన్నప్పుడు ఈ పీ కూడా ఏంటి మనకి ఇక్కడ పీకి టీకి మధ్య రిలేషన్, పీ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ అండ్ టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డి క్యూబ్ రైట్. మనం ఏమని రాసుకోవచ్చు ఇప్పుడు దీని నుంచి, పీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డి క్యూబ్ అని రాయొచ్చు. రాయొచ్చా, చూడండి పీ టౌ ఈక్వల్స్ టు అంతే కదా మనకు పై డి క్యూబ్ అన్నాడు, డీకి ఇక్కడ రెండింటి మధ్య రిలేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అలాగే ఇక్కడ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రైట్. మరి ఇక్కడ ఏమంటున్నాడు, డయామీటర్ డబుల్ చేసాం అన్నాడు, ఇక్కడ డైరెక్ట్ ప్రపోర్షనల్ కాబట్టి ఏమవుతుంది చూడండి, P2 బై P1 ఈజ్ ఈక్వల్స్ టు D2 బై D1 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. అంటే P2 ఈజ్ ఈక్వల్స్ టు P1 ఇంటూ D2 వాల్యూ ఏం రాయొచ్చు, డబుల్ చేసామన్నాడు 2D1 అని రాస్తాం రైట్, D1 క్యూబ్ రైట్. D1 will let cancel, 2 cube is 8, P2 is equals to 8 times P1. అంటే డయామీటర్ని కనుక డబుల్ చేస్తే మనకు ఎంత పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తుందంటే 8 టైమ్స్ పవర్ ట్రాన్స్ఫర్, ఒరిజినల్గా ఎంతైతే పవర్ ట్రాన్స్మిషన్ చేస్తుందో దాన్ని మనం డయామీటర్ కనుక డబుల్ చేస్తే 8 టైమ్స్ పవర్ ట్రాన్స్ఫర్ చేస్తుంది రైట్. ఇది మనకు చాలా 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 ఇంపార్టెంట్. మనకు చూడండి ఎలా రిలేషన్ తెచ్చుకోవాలి, మనం దేనికి మధ్య రిలేషన్ అడుగుతున్నాం. ముందు ఫార్ములాస్ అనేది నేర్చుకోవాలి ఫాస్ట్గా. ముందు ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత వాటిలో దేనికి మధ్య ఇక్కడ మనకు రిలేషన్ ఇచ్చినారని చూసుకోవాలి. అలా చూసుకున్నట్టయితే మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్లో ఈ సెట్లో ఇలాంటి మోడల్ క్వశ్చన్సే అడుగుతున్నాడు. మనం ముందు ఫార్ములా నేర్చుకోవాలి, ఫార్ములాలో ఏ పారామీటర్కి మధ్య రిలేషన్ అడుగుతున్నాడో మీరు చూసుకోవాలి. ఓకే రైట్, ఇక్కడ 8 టైమ్స్ అన్నాడు, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్, what is the torque transmitted a solid shaft of diameter capital D when shear stress tau is అంటున్నాడు రైట్. మరి టార్క్ అడుగుతున్నాడు, T by J is equals to tau divided by capital R రైట్, tau divided by capital R, ఇది రిలేషన్. మరి T is equals to tau ఇంటూ ఇక్కడ J క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే J by R అన్నాం రైట్. మరి అప్పుడు T is equals to tau ఇంటూ మనం ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం ఏంటి, ZP అని రాసాం రైట్, T ఈక్వల్స్ టు టౌ ఇంటూ ZP రైట్. T ఈజ్ ఈక్వల్స్ టు టౌ ఇంటూ వాట్ ఈస్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సర్క్యులర్ సెక్షన్, పై D పవర్ 4 డివైడెడ్ బై 32 రైట్, డివైడెడ్ బై వాట్ ఈస్ R, వీ కెన్ రైట్ D బై 2 రైట్. ఓకే, 2 1 జా 2, 16 జా క్యాన్సిల్ అవుతుంది, నెక్స్ట్ D క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, T ఈజ్ ఈక్వల్స్ టు 16 ఓకే పై టౌ ఇంటూ పై డి క్యూబ్ డివైడ్ బై 16 అవుతుంది కదా, టీ ఈక్వల్స్ టు పై డి క్యూబ్ టౌ ఇంటూ పై డి క్యూబ్ బై 16 రైట్. మరి ఇచ్చిన ఆప్షన్స్ చూసినట్టయితే సెకండ్ ఆప్షన్ ఒకసారి చూడండి, ఇక్కడ మనకు 16 ఉన్నది రెండే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ 2 ఎలిమినేట్ చేయవచ్చు. మరి డి స్క్వేర్ ఉంది ఇక్కడ చూసుకోవాలి. ఓకే, ఇక్కడ డి క్యూబ్ ఉంది, ఇక్కడ డి స్క్వేర్ ఉంది, డి క్యూబ్ అనేది ఉండాలి. ఎందుకు, పోలార్ సెక్షన్ మోడల్స్ ఎప్పుడైనా కానీ ఎంఎం క్యూబుల యూనిట్స్ ఉంటాయి రైట్. ఎందుకు, ఎలా చెప్పాము అది అంటే ఇక్కడ చూడండి, ఎంఎం పవర్ 4 J అనేది డివైడ్ బై ఇదేమో ఎంఎం, ఈ రెండు క్యాన్సిల్ అయినట్టయితే మీకు దేంట్లో వస్తుంది, సెక్షన్ మోడల్స్ ఎంఎం క్యూబ్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ డి క్యూబ్ అనేది ఉండాలి. ఓకే రైట్. నెక్స్ట్, a solid circular shaft of diameter small d and length capital L is fixed at one end and free at other end. A torque T is applied at free end. The shear modulus of the material is capital G. The angle of twist at the free end is right. మరి angle of twist అంటున్నాడు మనకు, T by J is equals to C theta by L రైట్. ఇక్కడ పోలార్ మోడలస్ క్యాపిటల్ D అన్నాడు కాబట్టి క్యాపిటల్ G theta by L అని రాస్తాం కదా రిలేషన్, T by J ఈక్వల్స్ టు G theta by L. ఇక్కడ మనకు టీటా అడుగుతున్నాడు, టీటా ఈజ్ ఈక్వల్స్ టు TL డివైడ్ బై జీజే అవుతుంది కదా రైట్, జీజే అవుతుంది. ఓకే, మనకు జే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం, జే ఈజ్ ఈక్వల్స్ టు పై డి పవర్ 4 డివైడ్ బై 32 రైట్. మరి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే T ఈజ్ ఈక్వల్స్ టు TL డివైడ్ బై G ఇంటూ
పై డి పవర్ 4 డివైడెడ్ బై 32, రైట్. మరి 32 పైకి వచ్చేస్తే ఏమవుతుంది, 32 టిఎల్ డివైడెడ్ బై జీ పై డి పవర్ 4 అవుతుంది, రైట్. 32 టిఎల్ డివైడెడ్ బై జీ పై డి పవర్ 4. మరి ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. ఒకసారి సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ 32 ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఓకే, చూడండి జస్ట్ ఇక్కడ మనం ఆప్షన్స్ చూసినట్టయితే మనకు కన్ఫ్యూజన్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆప్షన్స్ చూడండి మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములా టీటా ఈక్వల్స్ టు టీఎల్ బై జేజే జీజే, రైట్. మరి జే వాల్యూ జస్ట్ సబ్మిట్ చేసినట్టయితే మనకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ ద సర్క్యులర్ షాఫ్ట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ టార్క్ టీ అండ్ బెండింగ్ మూమెంట్ క్యాపిటల్ M, the ratio of maximum bending stress and maximum shear stress is అంటున్నాడు. maximum shear stress, maximum bending stress కి మధ్య. ఫస్ట్ అయితే చూడండి బెండింగ్ స్ట్రెస్ అన్నాడు, నెక్స్ట్ షియర్ స్ట్రెస్ అన్నాడు. వాట్ ఈస్ బెండింగ్ స్ట్రెస్? ఎఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు, జనరల్గా మనకు ముందు రిలేషన్ రాసుకుందాం. ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ జెడ్ అని రాస్తాం థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్లో, రైట్. ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడేమో బెండింగ్ స్ట్రెస్, ఇక్కడేమో షియర్ స్ట్రెస్, ఎఫ్ఎస్ ఇంటూ జెడ్పి అని రాస్తాం. ఈ టూ రిలేషన్స్తోనే మనకి ఈ కాన్సెప్ట్ అయితే మనం చేయడం జరుగుతుంది. మనకి ఫస్ట్ చూడండి ఇక్కడ ఎఫ్బి, ఇక్కడ అడిగింది ఏంటి, ఎఫ్బి డివైడెడ్ బై ఎఫ్ఎస్ అన్నాడు. చూడండి బెండింగ్ స్ట్రెస్ టు షియర్ స్ట్రెస్ అన్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఎఫ్బి బై ఎఫ్బి రావాలంటే ముందైతే దీని నుంచి ఎఫ్బి రాద్దాం, ఎం బై జెడ్ కదా, రైట్. ఎం బై జెడ్ డివైడెడ్ బై, ఇక్కడ ఎఫ్ఎస్ ఏమవుతుంది, టీ బై జెడ్, రైట్. టీ బై జెడ్పి, రైట్. మరి ఇప్పుడు సర్క్యులర్ సెక్షన్కి ఎం డివైడ్ బై సర్క్యులర్ సెక్షన్కి నార్మల్ సెక్షన్ మోడ్యులస్ ఏమవుతుంది, పై డి క్యూబ్ డివైడ్ బై 32, రైట్. 32 డివైడెడ్ బై పై డి క్యూబ్, పోలార్ సెక్షన్ మోడ్యులస్ ఏంటి, పై డి క్యూబ్ బై 16, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ టీ ఉంటుంది ఇంకా, రైట్. ఇది ఎలా క్యాన్సిల్ అవుతుంది, బై 2లా క్యాన్సిల్ అవుతుంది, రైట్. అంటే ఇప్పుడు ఎఫ్బి బై ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మిగిలింది ఏంటి రాసుకుందాం, ఎం బై 2 డివైడ్ బై టీ బై 1 ఉంది. అంటే ఏమని రాసుకోవచ్చు, రివర్స్ రాసినట్టయితే, రైట్. ఎం టీ ఎఫ్బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఎం బై 2టీ అని రాయొచ్చు కదా, రైట్. 16 క్యాన్సిల్ అవుతుంది, 2 అవుతుంది, రివర్స్ అవుతుంది, అంటే టీ బై 2m అవుతుంది, రైట్. ఎం బై 2t రాయొచ్చు, ఎం బై 2t రాయొచ్చు, రైట్. మరి ఇచ్చిన ఆప్షన్స్ చూసినట్టయితే సెకండ్ ఆప్షన్ ఒకసారి చూడండి, ఎం బై 2t. ఒక్కసారి మళ్ళీ వెరిఫై చేద్దాం. ఎఫ్బి ఎం బై జెడ్, జెడ్ అంటే పై డి క్యూబ్ బై 32, రైట్. ఓకే, నెక్స్ట్ జెడ్పి అంటే పై డి క్యూబ్ బై 16, రైట్. ఎలా క్యాన్సిల్ అవుతుంది, ముందైతే పై డి క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది, 16 1 16 2 క్యాన్సిల్ అవుతుంది, ఓకే. 2 పైకి వస్తుంది, రాంగ్. ఇక్కడ ఆప్షన్స్ అనేది 2 పైకి వస్తుంది, 2m బై టీ అనేది వస్తుంది, 2m బై టీ. సెకండ్ ఆప్షన్ కాదు, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మోడల్ ఎప్పుడు వచ్చినా ఎంకి 2 వస్తుంది. మనం ఇక్కడ చూసినట్టయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి క్యాన్సిల్ చేసినట్టయితే రివర్స్ అవుతుంది, 2 అనేది పైకి వచ్చేస్తుంది. ఎందుకు, ఇక్కడ బై ఉంది కాబట్టి 2 పైకి వస్తుంది, ఇది ఎలాగో టీ అలాగే కింద ఉంటుంది, రైట్. 2m బై టీ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If a shaft of diameter small d is subjected to a torque T, the maximum shear stress is అంటున్నాడు, రైట్. మనకి ఇంతకుముందు రిలేషన్ తెలుసు, T is equals to Fs into 6 పై డి క్యూబ్ డివైడెడ్ బై 16 కదా. మరి దీని నుంచి Fs is equals to ఏం రాసుకోవచ్చు, 16t బై పై డి క్యూబ్ రాసుకోవచ్చా, రైట్. చూడండి మరి ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, ఏ ఆప్షన్ కరెక్ట్, 16t. ఉన్న ఆప్షన్స్లో మనకు 2 ఆప్షన్స్ ఎలిమినేటెడ్, 16t బై పై డి స్క్వేర్, మనకు డి క్యూబ్ ఉండాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఎలిమినేటెడ్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పవర్ ట్రాన్స్మిటెడ్ బై ఏ షాఫ్ట్ ఇన్ కిలోవాట్ subjected to an average torque T in kilonewton meter rotating at n rpm is equals to, రైట్. ఇక్కడ పవర్ ట్రాన్స్మిటెడ్, జనరల్గా మనకు పవర్ ట్రాన్స్మిటెడ్ ఏమవుతుంది, ఫార్ములా P is equals to 2 pi nt డివైడ్ బై 60 ఉంటుంది. ఇది మనకు వాట్స్లో. ఓకే, ఇక్కడ T అనేది న్యూటన్ మీటర్లో ఉంటుంది,
ఓకే, మరి అదే ఆప్షన్స్లో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ టీ వాల్యూ కిలో న్యూటన్ మీటర్ ఇచ్చాడు, కానీ ఆ ఆప్షన్స్లో కిలో వాట్ అని ఉంది. సరే, ఇప్పుడు ముందు దీన్ని కిలో వాటర్ కన్వర్ట్ చేద్దాం. 2π/60,000 కిలో వాట్లకు వస్తుంది, ఇది ఫార్ములా. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కూడా మనకు 60,000లో లేదు. మరి అదేంటి సార్ ఆప్షన్స్లో కరెక్ట్ ఇవ్వలేదేమో అని అనుకున్నట్టయితే ఇక్కడ టీ వాల్యూ దేంట్లో ఇచ్చాడు, కిలో న్యూటన్ మీటర్లో ఇచ్చాడు, కిలో న్యూటన్ మీటర్లో ఇచ్చాడు. మరి కిలో అంటే ఎంత, 1000, రైట్? మరి అప్పుడు ఈ 1000 ఈ కిలో క్యాన్సిల్ అయినట్టయితే అప్పుడు P = 2πnt/60 కిలో వాట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ కేకి ఇక్కడ ఉన్న 1000కి క్యాన్సిల్ అయిపోయినట్టయితే కిలో వాట్లో వచ్చేస్తుంది ఆన్సర్ అంతా కూడా. P = 2πnt kW/60, రైట్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్. A hollow shaft of length L is fixed at both the ends. It is subjected to a torque T at a distance of L/3 from the one end. And what is the reaction torque at the other end of the shaft అంటున్నాడు, రైట్? ఇక్కడ ఫిక్స్డ్ టార్క్ అనేది ఉంది. రైట్, ఈ టార్క్కి మనకు ఒక మూమెంట్ అయితే ట్విస్టింగ్ మూమెంట్ అయితే అప్లై చేయడం జరిగింది. ట్విస్టింగ్ మూమెంట్ అప్లై చేసినప్పుడు దీంట్లో మనకు 2 టైప్ ఆఫ్ రియాక్షన్స్ వచ్చాయి, TA, TB. ఓకే, TB. ఓకే, మనకి ఇక్కడ TA, TBలో మనకి ఏది అడుగుతున్నాడు మరి క్వశ్చన్లో అంటే ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ L/3 అట్ వన్ ఎండ్ అన్నాడు. ఏ ఎండ్ అనేది చెప్పలేదు ఇక్కడ క్వశ్చన్లో, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఒక సైడ్ L/3 అని రాస్తున్నాను, అదర్ సైడ్ వచ్చేసి 2L/3 అని రాస్తున్నాను. అడిగింది ఏంటి ఇక్కడ క్వశ్చన్లో అంటే టీబీ అడిగాడా, టీఏ అడిగాడా అనేది ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉంటుంది, రైట్? మనకి ఏదైతే డిస్టెన్స్ L/3 అన్నాడో అదర్ ఎండ్ ఏమవుతుంది, అదర్ ఎండ్ అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా టీబీ అవుతుంది. అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నట్టు, టీబీ అడుగుతున్నట్టు. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూడండి. టీ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ L/3 ఫ్రమ్ వన్ ఎండ్ అంటున్నాడు. ఓకే, L/3 ఫ్రమ్ ఎండ్ ఏ తీసుకున్నాను. వాట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ టార్క్ అట్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద షాఫ్ట్ అంటాడు. అదర్ ఎండ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా టీబీఏ కదా, రైట్? మరి ఇలా ఇచ్చినప్పుడు మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ WAB అని తీసుకున్నప్పుడు ఇక్కడ RA కావాలంటే ఏం తీసుకుంటాం, WB/L, రైట్? గుర్తుందా? నెక్స్ట్ RB కావాలంటే ఏం చేస్తాం, RB = W ఇంటూ లెఫ్ట్ సైడ్ డిస్టెన్స్ బై టోటల్ డిస్టెన్స్ చేస్తాం, రైట్? ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకున్నట్టయితే మనం ఇలాంటి ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. ఓకే, మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, TA కావాలంటే రైట్ సైడ్ డిస్టెన్స్ మల్టిప్లై చేయాలి, అదే TB కావాలంటే ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ డిస్టెన్స్ మల్టిప్లై చేయాలి. అంటే TB = T ఇంటూ L/3 డివైడ్ బై టోటల్ L, రైట్? L క్యాన్సిల్ అయితే T/3 ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ అలాగే TA కూడా కనుక్కుందాం. TA = రైట్ సైడ్ డిస్టెన్స్ మల్టిప్లై చేయాలి, T ఇంటూ 2L/3 డివైడెడ్ బై L క్యాన్సిల్ అయితే 2T/3 అవుతుంది. ఇక్కడ మనకు అదర్ ఎండ్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, T/3 అవుతుంది, రైట్? మరి 3/2 ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, రైట్? ఇది మనకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 10 క్వశ్చన్స్ ఫ్రమ్ ది థియరీ ఆఫ్ టార్షన్ టాపిక్, రైట్? వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ డేట్స్ కనుక గుర్తుపెట్టుకోండి. మనకు 15th ఆగస్టు వరకు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 5,900 రూపీస్లో మీకు విత్ మెటీరియల్స్తో అందించడం జరుగుతుంది. మరి ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో మనకు ప్లే స్టోర్లోకి వెళ్ళి SAIMEDHA.in యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ పూర్తి డీటెయిల్స్ ఫిల్ చేసి పర్చేస్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ షాట్ని మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేసినట్టయితే మీకు వితిన్ 24 to 48 అవర్స్లో మీకు కోర్స్ యాక్టివేషన్ జరుగుతుంది, రైట్? అలాగే ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే,